అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను చూయించే వీడియో ఏంటంటే డబుల్ స్టెప్ ఫ్రాక్ అన్నమాట. అండ్ మా అమ్మాయికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయని స్కూల్లో నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను దానికి ఎంత క్లాత్ తీసుకున్నాను ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ చేసి పెట్టానన్నమాట. ఇది పై పార్ట్‌కి అన్నమాట. పై పార్ట్ వరకు నేను మా పాపకి 40 ఇంచెస్ 40 పాయింట్స్ తీసుకున్నాను. 40 పాయింట్స్ తీసుకున్నాను. ఎందుకంటే మా పాపకి 7 ఇయర్స్ ఓకే సరిపోతుంది. ఈ కింద వచ్చి ఈ నెట్ వచ్చేసేసి 3 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది నేను డబుల్ స్టెప్‌తో కుడతానన్నమాట. సో ఇది వచ్చేసేసి సాటిన్ లైనింగ్ వచ్చేసేసి 1.5 మీటర్ తీసుకున్నాను. 1.5 మీటర్ సరిపోతుందా అంటే సరిపోతుందండి. ఇది మిడిల్ హాఫ్ కట్ చేసి మనం జాయిన్ చేసామంటే 1.5 3 మీటర్స్ అవుతుంది కాబట్టి సో సరిపోతుంది. సో ఇవైతే ఫ్యాబ్రిక్ డీటెయిల్స్. ఇప్పుడైతే కటింగ్ ఎలా చేయాలో మనం నేర్చుకుందాము. ఫస్ట్ ఇదిగో నేను పైన పార్ట్ మట్టుకి కాటన్ లైనింగ్ అండ్ సాటిన్ 2 వేస్తున్నానండి దీనికి. చిన్న పిల్లలకి ఏంటంటే గుచ్చుకోకుండా మెత్తగా ఉంటుందని. సో ఫస్ట్ అయితే మనం మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇవి 2 ఫోల్డింగ్స్ ఉంది కదా. సో మనం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 రావాలి కాబట్టి 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట. ఇదో 4 ఫోల్డింగ్స్ వేసుకొని క్లోజ్ నా వైపు ఉంది, ఓపెన్స్ అనేది ఆపోజిట్ వైపు ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మా అమ్మాయిది ఫ్రాక్ పైన పార్ట్ ఉంటుంది కదా, పైన పార్ట్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. సో నేను ఫస్ట్ ఈ 11 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. చూడండి 11 ఇంచెస్ మార్క్ చేసేసుకొని మనం ఇలా లైన్ కొట్టేసుకోవాలన్నమాట. సో ఇంకా మనం ఏంటంటే పైన నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ ఎలా తీయాలి అని చిన్నపిల్లలకి ఒక వీడియో చేస్తున్నాను మా పాపతోటే. ఎవరికైనా మెజర్మెంట్స్ తీసుకోవడం రాకపోతే అది ఒకసారి చూడండి. ఇది చూడండి మా పాపకి టోటల్గా మొత్తం 5 ఇంచెస్ వెడల్పులో నెక్ అండ్ షోల్డర్ తీస్తాను నేను. ఎవరి వెడల్పుని బట్టి వాళ్ళు అనమాట. ఇదండి 5 ఇంచెస్. ఇప్పుడు వెడల్పు 5 ఇంచెస్ పెట్టాం కదా, మనకి నెక్ అండ్ షోల్డరు. ఇప్పుడు నెక్ ఎంత పెడుతున్నాను నేను, నెక్ వచ్చేసి జస్ట్ భుజాలు జారకుండా ఉంటాయి కాబట్టి 2.2 ఇంచెసే పెడతాను. ఎక్కువ అయితే పెట్టను, మళ్ళీ షోల్డర్స్ జారిపోతుంటాయి. పెట్టి హైట్ వచ్చేసి 2.5 తీసుకుంటాను. 2.5 తీసుకుంటాను. ఇది మనకి నెక్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ మిగతా రిమైనింగ్ మొత్తం షోల్డర్ అన్నమాట. ఇప్పుడు షోల్డర్ హైట్ చిన్న పిల్లలకి ఈ హైట్ ఎంత పెట్టుకోవాలంటే మనం పైన ఈ వెడల్పు ఎంత తీసుకున్నాం, ఇప్పుడు నేను 5 తీసుకున్నాను కదా, ఈ హైట్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. ఒకవేళ ఇది వెడల్పు 4.5 తీసుకుంటే ఈ హైట్ వచ్చి 4 ఇంచెస్. ఏదైనా ఈ వెడల్పు కన్నా 1/2 ఇంచ్ తగ్గించి మనం ఈ హైట్ అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేనైతే 4.5 తీసుకుంటున్నాను. 4.5 ఇలా మనం లైన్ కొట్టేసుకోవాలన్నమాట స్ట్రైట్ గా. ఇప్పుడు ఇందులో ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ రౌండ్ వచ్చేసి జస్ట్ 1 ఇంచ్ సరిపోతుంది చిన్న పిల్లలకి. ఇది సరిపోయింది. ఇప్పుడు మా పాప ఇది వేస్ట్. ఇంకా చిన్న పిల్లలకి చెస్ట్ ఇవన్నీ మెజర్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వేస్ట్ చూసుకుందాం. వేస్ట్ వచ్చేసి మా పాపకి వచ్చి 24 అండి. 24ని ఇవి 4 మడతల మీద ఉంది కాబట్టి 4 పార్ట్స్ చేస్తే 6 ఇంచెస్ అనమాట. ఇదిగోండి 6 ఇంచెస్ పెట్టేశాను. పెట్టి మనకి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇంకా లైన్ కొట్టుకోవడమే. ఎప్పుడైనా సరే ఈ లైన్ అనేది ఇలా క్రాస్ గా కొట్టుకోవాలి. మనకి ఆర్మ్ రౌండ్ కి కరెక్ట్ గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇంకేం లేదు, మనం దీన్ని ఎగ్జాక్ట్ గా నీట్ గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేస్తున్నాను నేను. కట్ చేశాను కదా, ఇప్పుడు మనం నెక్ అనేది నీట్ గా గీసుకుందాం. నేను ఫ్రంట్ బ్యాక్ సేమే పెట్టుకుంటాను. నెక్ అంటే 2.5 సరిపోతుంది. ఇప్పుడు ఈ మోడల్ ఏంటంటే, కుట్టే మోడల్ ఏంటంటే మనకి ఈ చెస్ట్ పైనుంచి ఓన్లీ ప్లెయిన్ నెట్టే వస్తుంది అనమాట. నేను అలా డిజైన్ చేస్తున్నాను ఈ ఫ్రాక్ ని. అది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మీరు కటింగ్ చూడండి. ఇప్పుడు ఇది కట్ చేసాం కదా, ఇప్పుడు నెక్ కట్ చేయకుండా మనం ఈ మెయిన్ పెట్టి ఎగ్జాక్ట్ గా తీసేయాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇలాగే ఫ్రంట్ బ్యాక్ తీసేయాలి. ఇది చూడండి ఇలా ఎగ్జాక్ట్ గా ఇంకా నేనైతే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ మోడల్ కరెక్ట్ గానే మనం పెట్టి కుట్టాలండి. కొంచెం మామూలుగా అయితే మనం లైనింగ్ కన్నా ఎక్కువ తీసుకుంటాం కదా, అలా కుట్టకూడదు అనమాట. అలా ఎక్కువ తీసుకొని కట్ చేయకూడదు. మనం ఎగ్జాక్ట్ గా కట్ చేసుకోవాలి ఈ మోడల్లో.
సైడ్ అయితే ఎంతన్నా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఈ కింద హైట్ మాత్రం మనం ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. చూడండి ఇవి 2 పార్ట్స్ అన్నమాట, ఫ్రంట్ బ్యాక్ వచ్చేసాయి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఒక్కసారి నేను ఇది మనకేంటంటే నెక్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉండాలన్నమాట, నెట్ ట్రాన్స్పరెంట్. దీనికి మనం ఎలా కట్ చేసుకుందాము అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను నెక్ హైట్ 2.5 పెట్టాను కదా, టోటల్ గా 4 అన్నమాట మా పాపకి. ఈ 4 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఇక్కడ లైన్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇలా ఇలా గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నెక్ తీసేసి ఈ పీస్ కూడా తీసేసేయాలి మనము. కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇది. చూడండి, ఫస్ట్ నెక్ కట్ చేస్తున్నాను నేను. 4 మడతల మీద కట్ చేస్తున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే నెక్ అన్నమాట. ఓకేనా, కట్ చేశాను నెక్. ఈ నెక్స్ అయితే మనం పక్కన పెట్టుకుందాము, ఎందుకంటే మనం దీనికి నెక్ కట్ చేసుకోవడానికి, మెయిన్ పార్ట్ కి నెక్ కట్ చేసుకోవడానికి మనం కట్ చేసిన నెక్ అనేది పక్కన పెట్టేసుకుందాం. కట్ చేసాం కదా, ఇప్పుడు ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది కదా, నేను ఫ్రంట్ బ్యాక్ ట్రాన్స్పరెంట్ పెట్టట్లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడే ట్రాన్స్పరెంట్ పెడదాం అనుకుంటున్నాను ఫ్రాక్ కి. సో అందుకని బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఓన్లీ ఫ్రంట్ కి ఇది కట్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇక్కడ లైన్ కొట్టాను కదా, సో ఈ లైన్ అనేది నేను తీసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఎలా వస్తుంది అంటే మనకి ఇలా వస్తుంది అన్నమాట పైన పార్ట్. సో ఇక్కడ నెక్ వస్తుంది, ఇదంతా మనకి స్కిన్ ట్రాన్స్పరెంట్ పాపకి కనిపిస్తుంది. ఇలా ఓన్లీ నేను ఫ్రంట్ సైడే పెట్టాను, బ్యాక్ సైడ్ ఏంటంటే మామూలుగా హై నెక్ హైవే పెట్టేసేసాను అనమాట. జస్ట్ లైనింగ్ అనేది ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టేస్తాను, బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా నార్మల్ గా ఇలాగే ఉంచేస్తాను, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంచేస్తాను అనమాట. సో ఇప్పుడు మనకి ఈ పార్ట్స్ అయితే ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము కింద పార్ట్ అంటే కింద ఇది కుచ్చులు పెడతాం కదా, ఇది కట్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు నేను డబుల్ స్టెప్ కుడతాను అనమాట. ఇది ఫ్రాక్, ఇది 3 మీటర్స్ ఉంది, నేను అందుకే 3 మీటర్స్ తీసుకున్నాను. ఫ్లో టచ్ ఫ్రాక్ అయితే కాదండి. ఇది చూడండి, నేను మొత్తాన్ని ఇట్లా ఫోల్డింగ్స్ చేసేసుకున్నాను నీట్ గా. ఇప్పుడు మనము నేనైతే పాపకి ఫ్రాక్ హైట్ 21 ఇంచెస్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 21 ఇంచెస్ ఒక పార్ట్ అయితే, ఇంకొక పార్ట్ వచ్చేసేసి ఒక 18 ఇంచెస్. అంటే స్టెప్ కి వేరియేషన్ మనకి కనిపించాలి కదా, సో అందుకని అలా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే 21 ఇంచెస్ అనేది తీస్తాను అనమాట, కింద నుంచి 21 ఇంచెస్ తీస్తున్నాను నేను. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకొని. ఇప్పుడు ఇంకొక హైట్, ఎందుకంటే దాని మీద స్టెప్ వస్తుంది కదా, ఆ స్టెప్ వచ్చేసి 18 ఇంచెస్ 18 ఇంచులు పెట్టుకున్నాము. మనకి డిఫరెన్స్ మినిమం 3 ఇంచెస్ ఉంటేనే డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేద్దాము. చూడండి ఇది స్టెప్ ఎలా వస్తుంది, ఇదిగో చూడండి ఇలా ఇంత డిఫరెన్స్ తో ఇంకొక స్టెప్ అన్నమాట. ఇప్పుడు మనకి నీట్ గా ఉంటుంది, ఫ్రాక్ కూడా మంచి కనిపిస్తుంది. లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ ఎలా కట్ చేసుకుందాం అంటే చూడండి, నేను 1.5 మీటరే తీసుకున్నానని చెప్పాను కదా. ఏంటంటే ఇక్కడ పైన పార్ట్ కి మనం ఇదిగో పైన పార్ట్ కి లైనింగ్ కట్ చేసాం కదా, సేమ్ దీనికి కూడా సాటిన్ వేయాలి కాబట్టి ఇది కూడా మనం సాటిన్ తీసుకోవాలండి. నేను ఇందాక మర్చిపోయాను, ఇట్లా 4 మడతలు వేసేసుకొని మనం సాటిన్ కూడా నీట్ గా కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ బేస్ కాబట్టి నేను లైనింగ్ బేస్ చేసుకొని కట్ చేస్తున్నాను. సాటిన్ కొంచెం ఎక్కువే కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ పెట్టేసిన తర్వాత నేను అది కట్ చేసేసుకుంటాను అనమాట. దీనికి మనం సాటిన్ అన్ని వేస్తాం కదా, చెప్పాను కదా ఇది మిడిల్ కి కట్ చేస్తే ఆఫ్ అవుతుంది, అది జాయిన్ చేసేస్తే మనకి వెడల్పు సరిపోతుంది. సో అందుకని నేను 1.5 మీటర్ తీసుకున్నాను అని.
చూడండి ఇది హైట్ ఎంత వచ్చింది, 21 కరెక్ట్ గా వచ్చింది. మనం సో దీన్ని ఇట్లా మిడిల్ కి చేసేసేసి జాయిన్ చేసేసి కుట్టుకోవడమేనమాట. ఇప్పుడు మనం ఇలాంటి వాటికి 2 మీటర్స్ 2.5 మీటర్ తీసుకోవడం వేస్ట్ అండి. లాంగ్ ఫ్రాక్ అయితే ఓకే, కానీ ఇలా షార్ట్ ఫ్రాక్ కుట్టుకునేటప్పుడు 1.5 తీసుకొని అది మిడిల్ కి కట్ చేసి ఆ రెండు జాయిన్ చేసినప్పుడు ఆ 1.5 3 అవుతుంది అనమాట. సో అలా ప్లాన్ చేసుకోండి. అది కూడా ఒక 5 6 7 ఇయర్స్ పిల్లలకి అంతవరకే వస్తుంది అనమాట. మరి పెద్ద పిల్లలకి అయితే అట్లా సెట్ అవ్వదు. లైనింగ్ ఇది కింద పార్ట్, దీనికి లైనింగ్ అండ్ ఇవి వచ్చేసేసి పైన పార్ట్స్ అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్, దీనికి హ్యాండ్స్ అనేది నేను సింపుల్ గా ఈ ఫ్యాబ్రిక్ తోటి, ఈ మిగిలింది కదండి ఈ ఫ్యాబ్రిక్ తోటి నేను ఇలా కుచ్చి పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే బాగుంటుంది, పైన కింద సేమ్ ఇలా వర్క్ పై పార్ట్ వర్క్ ఉంది కాబట్టి ఇది కూడా నేను అలాగే కుచ్చిపెట్టి కుట్టేస్తాను. సో మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి. దీన్ని కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని స్టిచ్చింగ్ మనం వెళ్ళి స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ పైన పార్ట్ స్టిచ్ చేసుకుందాం. పైన పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి నేను బ్యాక్ వైపు ఏమో మొత్తం పైకి పెట్టేశాను, ఫ్రంట్ వైపు ఇలా షేప్ ఇచ్చాను కదా. సో ఇప్పుడు ఇదిగో ఈ సాటిన్ కూడా వేయాలి కాబట్టి సాటిన్ మీద ఈ కాటన్ వేసి కుట్టి వెనక్కి తిరగేయాలి. తిరగేసి దీని కింద అటాచ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది నేను కుడతాను చూడండి. ఇలా పైన వట్టుకే కుట్టాం కదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మొత్తం తీసేసుకోవాలి. ఇది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కుట్టున్నాం కదా, కొంచెం ఇట్లా ఇట్లా టక్స్ పెట్టేసుకుని ఇట్లా ఉల్టా తిప్పేసుకోవడమేనమాట. చూడండి ఇలా ఇలా ఇప్పుడు దీని మీద మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇదండి చూడండి ఇలా ఇదే షేప్ తోటి నేను పెట్టేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ మొత్తం లైనింగ్ జాయిన్ చేసి ఎక్స్ట్రా మొత్తం తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్నాను. ఇదండి ఇప్పుడు మనము ఈ పార్ట్ కి చూడండి ఇది తీసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఉల్టా మెయిన్ చూసుకోవాలి, మెయిన్ ఏదో ఉల్టా ఏదో. చూడండి ఇలా ఇవి ఎగ్జాక్ట్ గా ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కదలకుండా కింద స్టిచ్ చేసేస్తానండి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. చూడండి దీని మీదే మనకి కనిపిస్తుంది కదా, దీని మీదే స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసి ఇక్కడ కూడా స్టిచ్ చేశాను, సేమ్ ఇటు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ ఉంది కదా, ఇది కొంచెం ఇట్లా మనం ఇది కనిపించేలాగే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం నెక్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ డ్రెస్ కి కూడా ఇక్కడ టక్స్ వేసుకోవచ్చు అనమాట. టక్స్ వేసుకుంటే బాగుంటుంది పిల్లలకి నీట్ గా. ఈ సైడ్స్ ఉన్న ఎక్స్ట్రాస్ మొత్తం తీసేస్తున్నాను. ఇలా మిడిల్ చూసుకొని ఇక్కడ మిడిల్ చూసుకొని ఈ మిడిల్ నుంచి ఇటు 3.5 ఇటు 3.5 ఆర్ 3 గానీ వేసుకోవచ్చు మనము. 3.5 3.5 ఇలా పట్టుకొని కింద ఈక్వల్ గా పట్టుకొని టక్స్ వేసుకోవాలి. సేమ్ ఇటు కూడా అలాగే వేసుకోవాలి. ఇదిగోండి అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కట్ చేసుకోవాలి. సో మనం ఏంటంటే ఈ నెక్ ఎలా కుట్టుకోవాలి అంటే, మనము లైనింగ్ నెక్ పీస్ కట్ చేస్తున్నాం కదా, ఆ నెక్ పీస్ ని ఇక్కడ పెట్టేసేసి మనము నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో మనం నెక్ ఇది కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ నెక్ అనమాట ఇది. ఈ లైనింగ్ నెక్ పెట్టి ఇదిగో ఇది మిగిలిపోయిన నెట్ ఇలా 2 మడతలు వేసేసుకొని, ఇది ఉంది కదా దీన్ని సేమ్ ఇలా పెట్టేసుకొని ఇలా ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ పీస్ వేస్తాం కదా మనం, అలా మార్కింగ్ చేసుకోవాలి. కాకపోతే ఇదేంటంటే నెట్ కాబట్టి మనకి
కనిపించకుండా వేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేశాను కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది మనం కట్ చేసుకుందాం. నెక్ పీస్ ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేశాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం కిందకి అదే షేప్ తోటి మార్కింగ్ చేసుకోవాలి. ఇది నెక్ పీస్ ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట మనము. ఈ నెక్ పీస్ తీసాను కదా నేను. సో ఈ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ నెక్ కుట్టేటప్పుడు అయితే వీడియో ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. సో చూడండి, ఇందాక తీసిన పీస్ ఉంది కదా, ఆ పీస్ నేను ఈ షేప్ లో కుట్టి వెనక్కి తిరిగేసేసుకున్నాను అనమాట. సో ఈ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి, ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడు మనమైతే ఇట్లా బ్యాక్ పార్ట్, ఇంకా బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీనికైతే మనము నార్మల్ గా నేను ట్రాన్స్పరెంట్ అయితే పెట్టలేదు. సో కాబట్టి మనం ఏంటంటే మామూలుగా ఈ సాటిన్ కి జస్ట్ లైనింగ్ జాయిన్ చేసేసుకోవడమే అనమాట. ఈ లైనింగ్ ఉంది కదా, ఎగ్జాక్ట్ గా జాయిన్ చేసేసుకొని దీనికి మనం తిరగేసేసుకోవడమే. ఇప్పుడైతే ఇది స్టిచ్ చేసేద్దాము. మొత్తం జాయిన్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ సాటిన్ మొత్తం నేను నీట్ గా, మనకి లైనింగ్ బేస్ కాబట్టి ఈ లైనింగ్ ఎంత ఉందో అలా నీట్ గా కట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఈ నెక్ కూడా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ దానికి ఇది లైనింగ్ గా కుట్టాలన్నమాట. ఇలా ఉంది కదా, ఇలా కుట్టి మనం రివర్స్ టర్న్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. కాకపోతే మనం ఇది ఒక్కసారి చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది. కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ నెక్ కట్ చేసేసుకొని ఇక్కడ జస్ట్ ఇట్లా కట్ పెట్టుకున్నామంటే మనకి నెక్ అనేది చాలా నీట్ గా తిరుగుతుంది అనమాట. దీన్ని ఉల్టా వేసేసుకోవడమే. ఇంకా పైన కుట్టేస్తున్నాను నేను 1/2 ఇంచ్ తో అట్లా. ఇదండి నెక్ కుట్టేసాను కదా, ఇప్పుడు మనం టోటల్ మొత్తం జాయిన్ చేసేసేయడమే. ఇప్పుడు ఇదండి అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీనికి ఇక్కడ టక్స్ పెట్టాలన్నమాట. ఫ్రంట్ పార్టీకి పెట్టాం కదా, సేమ్ అలాగే ఇక్కడ బ్యాక్ కూడా పెట్టాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఈ మిడిల్ నుంచి ఇటు 3.5, ఇటు 3.5. ఇదేంటంటే టక్స్ వేయడానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. ఇవి రెండు పక్కల టక్స్ వేసేసాను. ఇప్పుడు ఏంటంటే మనకి నార్మల్ గా బ్యాక్ సైడ్ జిప్పు పెట్టుకుంటారు కదా, సో నేను సడన్ గా ప్లాన్ చేశాను కాబట్టి దీనికి జిప్ అనేది అరేంజ్ చేసుకోలేదు. సో ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది ఇప్పుడు నేను దీనికైతే కుట్టేస్తాను, సరిపోతుంది. ఇట్లా చూసుకొని ఇలా మిడిల్ కట్ పర్ఫెక్ట్ గా పెట్టుకొని ఇట్లా మిడిల్ కి మొత్తం కట్ చేయాలన్నమాట. కట్ చేసేసి ఒక సైడ్ ఉక్స్ పట్టి, ఒక సైడ్ కాజా పట్టి. నేను దీనికి ఉక్స్ పట్టి వేస్తా, దీనికి కాజా పట్టి వేసేస్తాను. ఇదండి ఉక్స్ పట్టి, కాజా పట్టి కంప్లీట్ అనమాట. నేనైతే దీని మీద ఒక లూజ్ కుట్టేసుకుంటానండి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫ్రాక్ ఓపెన్ చేసుకుంటాను, ఎందుకంటే మనకి అటు ఇటు కదలకుండా ఉంటుంది కాబట్టి. కొంచెం లూజ్ కుట్టి పెట్టేసుకొని దీని మీద వేసుకుంటే ఇది చూడండి, ఇది బ్యాక్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. మనకి పైన వాటికి ట్రాన్స్పరెంట్ ఉంది. సో ఈ రెండు కలిపి ఇప్పుడు మనం కలిపి కుట్టేయాలి. నేను ఇట్లా కలిపి కుట్టేస్తాను. షోల్డర్స్ రెండు కలిపి కుట్టేయడమే. ఇదండి షోల్డర్స్ రెండు జాయింట్ అయితే చేసేస్తాను అనమాట. ఇదండి ఫ్రాక్. ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ వేయాలి. దీనికి హ్యాండ్స్ వేసేసిన తర్వాత ఇంకా మనం కింద పార్ట్ స్టిచ్ చేసుకోవాలి, అంటే ప్రిల్స్ పెట్టుకోవడం అలా. ఇప్పుడు నేనైతే దీనికి హ్యాండ్స్ చెప్పాను కదా ఇందాక, సో నేను ఈ క్లాత్ నేను కుచ్చులాగా పెట్టేసుకుంటాను అనేసి. సో అవి ఎలాగా అనేది ఇప్పుడు చూడండి, కట్ చేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే మనము మంచిగా ఎడ్జ్ మొత్తం కుట్టేసుకుందాము. సైడ్ పీస్ మొత్తం ఎడ్జ్ లో ఉంది కదా, ఇదంతా ఇలా కుట్టేసుకుందాం మనము. కుట్టేసుకుని హ్యాండ్ మోడల్ డిసైడ్ అవుతాను అనమాట నేను. ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను చెప్పబోయే మోడల్ ఏంటంటే జస్ట్ మనకి షోల్డర్ పైనే జస్ట్ ఇలా ప్రిల్స్ వచ్చేస్తాయి, మిగతా అంతా నార్మలే ఉంటుంది అనమాట. ఆ మోడల్ స్టిచ్ చేసుకుందాము. ఎందుకంటే ఇది నేను జస్ట్ 40 పాయింట్స్ తెచ్చాను కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది కొంచెమే ఉంది. సో దీన్ని అడ్జస్ట్ చేసి మరి హ్యాండ్స్ వేయాలి ఇప్పుడు నేను మోడల్. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఫ్రాక్స్ కి మనం జస్ట్ స్లీవ్లెస్ కానీ ప్లెయిన్ వేస్తే అంత అందంగా ఉండదు. సో అందుకని నేను ఇలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి 4 మడతలు వేసాను కదా,
ఫస్ట్ హ్యాండ్ 3.5 ఉంది. ఓకే, మా పాపది వచ్చేసి 5.5 ఆర్మ్ రౌండ్. ఇది వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఖర్చు, ఒక 2 ఇంచెస్ ఇది సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఇది 3.5 ఉంది కాబట్టి మనం ఎండింగ్ జస్ట్ 1.5 తీసుకోవాలి. 1.7 ఇక్కడ ఎంత హైట్ ఉంటే అందులో హాఫ్ వచ్చి ఎండింగ్ లో తీసుకోవాలన్నమాట. చూడండి, నేను హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకుంటాను. హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది. మనం జస్ట్ ఇక్కడ కొంచెం ఇట్లా మార్క్ చేసుకుందాము. ఇప్పుడు వీటికి హ్యాండ్స్ వేసుకుందాము. మనం చిన్నపిల్లల వాటికి లోతు తీసుకోవాలా అవసరం లేదా అంటారు, అది మన ఇష్టం అండి. లోతు తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. సో మా పాప మరీ చిన్నపిల్లలకి అయితే తీయను నేను. సో కొంచెం మా పాప పెద్దది కాబట్టి లైట్ గా లోతు తీస్తున్నాను. సో ఇది మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వాలన్నమాట. సో అందుకని ఫస్ట్ ఇక్కడ నుంచి మనం కుట్లేసుకుంటా వచ్చి అక్కడ ఎంత ఉంటే అంత నేను కుచ్చు పెట్టేసుకుంటాను. చూడండి, ఇక్కడ కుచ్చు పెట్టేసుకోవడమేనమాట. కుచ్చు ఎటు సైడ్ తిప్పి పెట్టుకోవాలక్క అంటే అది మన ఇష్టం అండి, ఎటు తిప్పైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది చూడండి, ఈ చివరికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలా ఉంచుకొని రిమైనింగ్ కూడా మొత్తం ఇట్లా కుచ్చు పెట్టేసుకుందాము. సో ఇది చూడండి, హ్యాండ్ ఇలా ఇలా కుచ్చిపెట్టేసుకున్నాను అనమాట. మనకి ఇంకొక కుట్టేస్తానండి, చిన్నపిల్లలు కదా, సో దాన్ని ఇలా అనేసి కుట్టేస్తాను అనమాట నేను. మనం లోపల పక్కకే వేసుకుంటాం పెద్దవాళ్ళకి, నేను చిన్నపిల్లలకి అయితే నేను ఇలా పైన వేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే ఈ కుచ్చులు అనేది ఇట్లా పైకి లేచినట్టు ఉంటాయి, పడుకున్నట్టు ఉండకుండా. ఇదండి హ్యాండ్స్, ఇలా చూడండి పైకి లేచినట్టు నుంచున్నాయి అనమాట. సో ఇప్పుడు సేమ్ ఇటు కూడా ఆపోజిట్ హ్యాండ్స్ అలాగే ఇటు కూడా వేసేసుకుంటాను. సో 2 సైడ్స్ చూడండి, 2 సైడ్స్ హ్యాండ్స్ వేసేసాను. మంచిగా చూడండి ఎలా లేచాయో, ఇలా బాగుంటాయి అనమాట పిల్లలకి. సో ఇదైతే అయిపోయింది కదా, ఇప్పుడు మనం కింద కుచ్చు పెట్టుకోవాలన్నమాట. కింద పార్ట్ దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేద్దాం. పక్కన పెట్టి కింద పార్ట్కి మనం కుచ్చు పెట్టుకోవాలి. ఇగోండి కింద పార్ట్స్, ఒకటేమో 21 ఇంచ్, ఒకటేమో 18 ఇంచెస్ అనమాట. స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ కాబట్టి ఇది ఎలా చేయాలంటే, ఇప్పుడు మా పాప నడుము వచ్చేసి 24 ఇంచెస్ అనమాట. 24 ఇంచెస్ అయితే ఒక 2 ఇంచెస్ ఖర్చు తోటి 26 ఇంచెస్ అంటే మనం కుచ్చు పెట్టుకున్న తర్వాత కొలుచుకుంటే 26 ఇంచెస్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది 3 మీటర్స్ ముక్కని మనం అన్ని కుచ్చు పెట్టేసేసిన తర్వాత, కుచ్చు మొత్తం పెట్టిన తర్వాత కొలుచుకున్నప్పుడు 26 ఇంచెస్ ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే నేను దీన్ని కుచ్చు పెట్టేస్తాను. వీటికి కుచ్చు ఏంటంటే, ఈ నెట్ ఎప్పుడన్నా ఇలా చిన్న కుచ్చండి, ఇలా చిన్న కుచ్చు పెట్టినప్పుడు మంచి ఇట్లా బఫీగా ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఇట్లా చిన్న కుచ్చు పెట్టేస్తాను. ఇదండి 2 పార్ట్స్ వచ్చేసి నేను ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఇదైతే షార్ట్, ఇది వచ్చేసి లాంగ్ అనమాట. ఇదండి ఇది లాంగ్, అది షార్ట్. మనం ఏంటంటే లాంగ్ కింద పెట్టి షార్ట్ ని ఇలా పైన కుట్టేసేయాలి. ఇలా ఉంది కదా, దీన్ని వచ్చేసి ఇట్లా దీని మీద పెట్టేసి మనం ఇలా కుట్టేయాలన్నమాట. కుట్టేసినప్పుడు ఏంటంటే మనకి అది తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట హైట్ రెండిటికి. సో నేనైతే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. 2 లాంగ్ కింద పెట్టేశాను, షార్ట్ ఉంది కదా 3 ఇంచెస్ తక్కువ హైట్ కుట్టుకుంది ఏంటంటే పైన పెట్టేసుకున్నాను. ఇంకా 2 కలిపి కుట్టేస్తున్నాను అనమాట. ఇదండి కంప్లీట్ అనమాట, మనకి కంప్లీట్ అయిపోయింది. నేను జాయింట్ పెట్టేశాను ఈ స్టెప్ ఫ్రాక్ కి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ దీనికి నేను లైనింగ్ పెట్టాలి, సేమ్ దీని కింద అనమాట. వచ్చేసి ఇవి ఇందాక చూపించాను కదా నేను, ఇవైతే 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 కలిపి కుట్టేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కింద ఈ అంచులు కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ కోర్ వచ్చింది కదా, అయినా మనం నీట్ గా కుట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నీట్ కుట్టేసుకున్నాము.
ఫోల్డింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే కూర్చోబెట్టుకోవాలి. నేనేంటంటే ఎప్పుడు నేను డైరెక్ట్గా ఈ లంగాకి కూర్చోబెట్టేసుకుంటాను అనమాట. మనం ఇలా ఉల్టా తిప్పేసేసుకొని దీని మీద లైనింగ్ పెట్టేసుకొని నేను ఇలాగే స్టిచ్ చేసుకుంటానండి. లైనింగ్ ని సపరేట్ గా అట్లా స్టిచ్ చేసి మళ్ళీ దీనికి జాయింట్ అనేది చెయ్యను ఎప్పుడు. మనం ఇంత పఫీగా వేసినప్పుడు లోపల లైనింగ్ ఫిల్ట్ అనేది కొంచెం ఇట్లా పెద్దగా పడుకునేలా వేయాలండి. ఇవి కూడా ఇలా చిన్నగా కుచ్చుగా వేస్తే మరి పొట్ట దగ్గర పిల్లలకి ఎత్తుగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఏంటంటే ఇలా పడుకునేలాగా పెద్ద పిల్ల వేస్తాను. ఇది చూడండి. అప్పుడు ఏంటంటే పిల్లల పొట్ట దగ్గర లావుగా కనిపించదు. ఇదండి పెట్టేసాను లైనింగ్ అయితే. ఇటువంటి లైనింగ్ అయితే పెట్టేసాను చూడండి. వెనక లైనింగ్ పెట్టాను. ఎంత బఫీగా ఉందో చూడండి ఫ్రాక్. సో ఇప్పుడు మనం దీనికి మార్కింగ్ చేసి మైన్ పార్ట్ కి మార్కింగ్ చేసి ఇది కలిపి కుట్టాలి. దీన్ని మార్కింగ్ చేసిన తర్వాత దీనికి మనకి పిల్లలకి సైడ్ కట్టుకోవడానికి మనం తాడులు రెడీ చేయాలండి. సో ఇప్పుడైతే నేను అదైతే చేసేస్తాను. చేసి మీకు చూపిస్తాను అనమాట మార్కింగ్ ఎలా చేయాలి అనేది. డోరీస్ అయితే రెడీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే దీనికి మార్కింగ్ చేసుకుంటాను అనమాట. పాప మెజర్మెంట్స్ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకొని ఇంకా పైన పాటు కింద పాటు కలిపి కుట్టేసేసుకోవడమే. సో ఆల్రెడీ ఇందాక ఇక్కడ మిడిల్ గుర్తు పెట్టుకున్నాం కదా. ఈ మిడిల్ నుంచి మా పాపకి 24 అని చెప్పాను కదా. ఇటు 6, ఇటు సైడ్ 6 ఇంచెస్ అనమాట నడుము. ఇది వేస్ట్. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5.5 అంటే 11 అనమాట. 11లో హాఫ్ వచ్చి 5.5. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ కి ఈ వేస్ట్ కి మనం ఇలా లైన్ కొట్టేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా ఆర్మ్ రౌండ్ చూసుకొని కరెక్ట్ గా ఇక్కడ ఈ మిడిల్ నుంచి పట్టుకోవాలన్నమాట. పట్టుకొని మనం ఇలా ఆర్మ్ రౌండ్ చూసుకోవాలి 5.5. ఇప్పుడు ఈ 5.5 నుంచి సేమ్ దీనికి కూడా ఇట్లా గీత కొట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ డోరీస్ అనేది చిన్న పిల్లలకి ఎప్పుడైనా కింద నుంచి 1.5 ఇంచ్ పైన పెట్టాలన్నమాట. 1 ఇంచ్ కానీ 1 ఇంచ్ పైన కరెక్ట్ గా కింద నుంచి 1 ఇంచ్ పైన పెట్టాలి. ఇటు సైడ్ కూడా సేమ్ 1 ఇంచ్ పైన అనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ లేదా అని ఈ హ్యాండ్ లూజ్ కూర్చు పెట్టున్నాం కాబట్టి సో మనం దీనికి లూజ్ అని ఎగ్జాక్ట్ గా పెట్టలేము. నేను అందుకని ఏంటంటే ఇప్పుడు దీనికి ఎదురుగా ఇలా సేమ్ ఇటు కూడా ఏంటంటే ఇట్లా లూజ్ పెట్టినప్పుడు మనం కొలత ప్రకారం కాకుండా ఇది ఉంది కదా దీనికి కరెక్ట్ గా ఇట్లా ఆపోజిట్ ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని స్టిచ్ చేసుకుందాము. నేనైతే ఇదిగో స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడికి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ డోరీ పెట్టేసుకోవాలన్నమాట. వెనక థ్రెడ్ ఇట్లా లోపల నుంచి కరెక్ట్ గా చూసుకొని పెట్టేసుకోవడమే. పెట్టేసుకుంటాం. ఇంకొక స్టిచెస్ అనమాట. ఒక సైడ్ క్లోజ్ చేశాను. మనకి ఎంత కావాలో అంత ఖర్చు ఉంచుకొని ఇట్లా సైడ్ తీసేసుకోవాలన్నమాట. లేదంటే పిల్లలకి గుచ్చుకుంటుంది. ఇప్పుడు సేమ్ ఇటు కూడా క్లోజ్ చేసేసుకోవాలి. మామూలుగా ఏంటంటే మనం మొత్తం జాయింట్ పెట్టుకొని వచ్చి క్లోజ్ చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే కొంచెం ఓపెన్ చేసేసి ఇది మొత్తం క్లోజ్ చేసేస్తాను. అప్పుడు ఇంక మొత్తం చుట్టూ మనం మంచిగా జాయింట్ చేసేసుకొని ఇంకా కుట్టేసుకోవచ్చు అనమాట. కూడా నేను చెప్పాను కదా ఇలా కింద నుంచి కుట్టుకోవాలి. దీనికి డోరీ అనేది నేను మొత్తం కలిపి కుట్టేటప్పుడు పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే జస్ట్ ఇలా కుట్టేసుకోవడమే అనమాట. ఇలా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ కింద పార్ట్ జాయిన్ చేయాలి. కుచ్చు పెట్టింది కదా. ఇది ఎలా జాయిన్ చేసుకోవాలంటే మనం కరెక్ట్ గా మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ గా ఇది ఇట్లా పట్టుకొని ఇక్కడ మిడిల్ అనేది మనం ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మిడిల్ అండ్ ఇటు సైడ్ క్లోజ్ చేస్తున్నాం కదా. ఈ మిడిల్ ఈ రెండు అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట పర్ఫెక్ట్ గా. చూడండి ఇప్పుడు ఈ మిడిల్ ఉంది కదా. ఇట్లా క్లోజ్ చేసిన మిడిల్ ఉంది కదా. ఈ క్లోజ్ చేసిన మిడిల్ కూడా ఇలా పెట్టేసేసి ఇలా చూసుకుంటూ మనం ఇలా ఎగ్జాక్ట్ గా చూసుకుంటూ మనం ఇంకా స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా పెట్టేసి మనం ఇట్లా స్టార్టింగ్ నుంచి స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనం ఇట్లా ఎగ్జాక్ట్ గా నీట్ గా ఒకే గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ కలిపి కుట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒకే గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చామంటే ఫ్రాక్ అనేది అందంగా ఉంటుందండి.
ఇట్లా ఈ ఫ్రాక్ కి మొత్తం ఇది పెట్టేసేసాను కదా. ఇప్పుడు ఏంటంటే ఈ క్లోజ్ అనేది ఇట్లా మనం క్లోజ్ చేసి కుట్టేసుకోవడమే అనమాట. ఈ క్లోజ్ కుట్టేసుకునేటప్పుడు ఈ డోరీ పెట్టేసుకోవడమే. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫైనల్ గా అయితే డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. టోటల్ డ్రెస్ ఇదండి. ఈ డ్రెస్ అయితే మొత్తం మంచిగా కంప్లీట్ అయింది. చూడండి నెక్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ హ్యాండ్స్ ఇలా ఉంది. సో దీని ఫుల్ మొత్తం ఈ ఫ్రాక్ ఎలా ఉంది అనేది నేను ఒకసారి షార్ట్ వీడియోలో పెడతాను, ఒకసారి చూడండి. ఇంతే వీడియో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో మంచి మోడల్ కిడ్స్ వేర్ కానీ అండ్ పెద్దవాళ్ళకి కానీ మంచి మోడల్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ అండి అందరికీ.